116 రోజు స్వాగతం సుస్వాగతం. 16 రోజుల పండక్కి 116లు, 1116లు ఇదంతా ఒక విశేషత కూడుకున్నటువంటి సంఖ్యాబలం. 116 రోజుకి చేరువవడం. అదే కానీ తెలంగాణ సోనా కానీ అయ్యి ఉంటే ఇంకొక 4 రోజుల్లో ఊరుకోత కోసేసేవాళ్ళం. తెలంగాణ సోనా కాదు కాబట్టి అది 120 రోజుల పంటకాలం. అది 116కి వచ్చేసాం. 17, 18, 19, 20 4 రోజుల్లో ఊరుకోత అయిపోయింది. కానీ అది కాదు. ఇది RGL 7034 లేట్ అయినా లేటెస్ట్గా ద కింగ్ ఆఫ్ ఆల్ టిల్లర్స్ RGL 7034 ఎక్కువ పంటకాలం ఎక్కువైనా పర్వాలేదు కానీ ఈల్డింగ్ మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంది. RGL 7034 116 రోజు స్వాగతం సుస్వాగతం. నాకు తెలిసి 140 అన్నారు కానీ ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రా పడుతుంది. ఎంతైనా పడినాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎదురు చూసిన వాళ్ళం ఇంకొన్ని రోజులు ఎదురు చూడలేమా? CVR పద్ధతిలో వరి సాగు RGL 7034 శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా స్థానం వాళ్ళు ఇదే మొదటిసారి ఆ వరి వంగడం వేయడం. శ్రీకాకుళం వాళ్ళది అసలు ఇప్పుడు దాకా ఎప్పుడు వేయలే మనం. శ్రీకాకుళం ఏక ఒక వరి రకాన్ని వేయడం జరిగింది. అది వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ద కింగ్ ఆఫ్ ఆల్ టిల్లర్స్. ఏ సీడ్ ఎత్తుకున్నా కూడా ఈ రేంజ్లో అయితే లేదు. ఇంకా ఉండొచ్చు ఉండకపోవచ్చు రాబోయే రోజుల్లో. కానీ దీనికి ఒక స్పెషల్ స్థానం ఉంటుంది. పాలడుగు వెంకట సత్యనారాయణ గారికి అంటే ఆ వరి వంగను క్రియేట్ చేశారు ఆయన. ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం లాంగ్ గుంటూరులో. ఆయన ప్రతిరోజు మనం 116 రోజుల నుంచి ఆయన స్మరించుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఆ సీడ్ క్రియేట్ చేసిన ఆయన కాబట్టి. చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరంజీవి గారు, ఎందుకంటే ఆయన ఆ సీడ్ మనకు పంపించారు కాబట్టి వాళ్ళిద్దరు కృతజ్ఞత తెలియజేస్తూ CVR మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. 116 రోజుకి రావడం జరిగింది. ఇక తొందరలోనే శుభం కార్డు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 116 రోజుకి మన వ్యవసాయ ప్రయాణం రావడం జరిగింది. మేము ఈ జన్మలో మా అదృష్టం ఏంటంటే మేము రైతులు కావడం, నిద్రలేసి చీకటిని పొలాల చుట్టూ తిరగడం, ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంటుంది మాకు. దీన్ని కూడా మనం ఆ పొలాల వివరాలు ఏ రోజుకి ఆ రోజు ఆ పనులు వ్యవసాయ పనుల గురించి ఏదో ఫోన్లలో మాట్లాడడం, దాన్ని చాలామంది చూసి వాళ్ళు ఆనందించడం, ఇవన్నీ మాకు సంతోషంగానే ఉంటాయి. ప్రతి ఒక్కరూ అభిమానిస్తున్నారు. చాలామంది అభిమానించిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వ్యవసాయ ప్రయాణం ఇలా కొనసాగుతుంది. త్వరలో వరి కోతలు వచ్చినప్పుడు వరి కోతలకు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి.